శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. అక్టోబర్ 2025 కన్యా రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముందుగా విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా రాబోయే విజయదశమి మరియు దీపావళి పండుగ శుభాకాంక్షలతో మీరు చేపట్టబోయే ప్రతి కార్యక్రమం విజయవంతం అవ్వాలని, అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ కన్యా రాశి అక్టోబర్ మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చూడబోతున్నాయి అంటే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ఉద్యోగులకి, ప్రైవేట్ ఉద్యోగులకి, వ్యాపారులకి, గృహిణులకి, వృద్ధులకి, ఈ యొక్క ప్రేమ సంబంధమైన విషయాలు, రాజకీయ నాయకులకి, రైతులకి, కోర్టు సంబంధమైన విషయాలు, ఆరోగ్యం, సోషల్ మీడియాలో ఎలా ఉంటుంది, ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది, చివరి రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి. చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. కన్యా రాశి, కన్యా రాశికి అధిపతి బుధుడు. మేజర్ మార్పు ఈ మాసంలో ఏంటయ్యారంటే గురుగ్రహం ఈ యొక్క మిథునాన్ని వదిలి లాభస్థానమైనటువంటి కర్కాటకంలో 18 అక్టోబర్ 2025 తేదీన రాత్రి 7:35 స్థితి పొందుతున్నారు. ఆయన ఆ రోజు వచ్చి డిసెంబర్ 5 వరకు అక్కడే ఉంటారండి. మరి మీ యొక్క రాశాధిపతి బుధుడు కూడా 3 రాశులు మారుతారు. అక్టోబర్ 1-2 తేదీలలో కన్యా రాశిలో ఉంటారు. తదనంతరం 3వ తారీఖు నుండి 23 వరకు కూడా ఆయన ద్వితీయ స్థానం మిత్రక్షేత్రమైనటువంటి తులా రాష్ట్ర స్థితి, 24వ తారీఖు నుండి ఆయన 3వ స్థానమైనటువంటి వృశ్చికంలో ఉంటారు. మరి ద్వితీయ నవమాధిపతి భాగ్య ధనాధిపతి అయినటువంటి శుక్రుడు 2 రాశులు మారుతారు. అక్టోబర్ 8వ తారీఖు వరకు కూడా ఆయన వ్యయంలో సింహరాశిలో ఉండి 9 అక్టోబర్ నుండి కన్యా రాశిలో స్థితి పొంది ఉంటారు. కన్యా రాశిలో శుక్రుడు కాస్త బలహీనుడని చెప్పాలి. మరి తృతీయ అష్టమాధిపతి కుజుడు కూడా 2 రాశులు మారుతారు. 26వ తారీఖు వరకు కూడా ఆయన తులా రాశిలో స్థితి పొంది 27వ తారీఖు నుండి తన స్వక్షేత్రమైనటువంటి యొక్క వృశ్చిక రాశిలో స్థితి. చతుర్థ సప్తమాధిపతి గురుడు ఇందాక చెప్పుకున్నట్టుగానే 18 సాయంత్రం వరకు కూడా మిథునంలో ఉంటారు. తర్వాత 18 సాయంత్రం 7:35 నుంచి కర్కాటకంలో స్థితి. మరి పంచమ షష్టాధిపతి శనైశ్వరుడు 7వ స్థానంలో ఉన్నారు, వక్రీకరించి మీనంలో. రాహు 6వ స్థానంలో ఉన్నాడు, కుంభంలో. కేతువు ఏ స్థానం అయినటువంటి సింహరాశిలో స్థితి. ఇది మొత్తంగా గ్రహస్థితి అండి. ఫలితాల్లోకి వెళ్తే మొదటిగా విద్యార్థులకి ఏ విధంగా ఉంటుంది అని అంటే ఈ మాసంలో స్టూడెంట్స్కి ఎక్సలెంట్గా ఉంటుందండి. ఏకాగ్రత ఉంటుంది. ఏకాగ్రత వల్ల మంచి ఫలితాలు వస్తాయి. నో డౌట్ అట్ ఆల్. చదువులో ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. మొదటి వీక్లో ఏదైనా పండుగ సందర్భంగా కొన్ని రోజులు రిలాక్స్ అయినా కూడా మళ్ళీ అగైన్ పుంజుకుంటారు అని చెప్పవచ్చు. మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఏంటంటే పదోన్నతులు లభించే అవకాశం ఉంది. దశమాధిపతి బుధుడు 2వ స్థానంలో ఉన్నారు, స్టేటస్ ధనం స్థానంలో ఉన్నారు. మీకు గవర్నమెంట్ పరంగా రావాల్సిన ధనం ఏదైనా ఉంటే వచ్చి తీరుతుంది. ప్రమోషన్లు వస్తే బాగానే ఉంది, కానీ కార్యాలయంలో రాజకీయాలు, ఆఫీస్ పాలిటిక్స్ వల్ల, అదేవిధంగా రహస్య శత్రువులు కూడా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటాయి. వీటి వల్ల ఒత్తిడి పెరుగుతుంది. మీరు కనుక వాటి మీద దృష్టి పెట్టకుండా మీ యొక్క గ్రోత్, మీ యొక్క టార్గెట్స్, మీ యొక్క గోల్స్ వాటి మీదనే మీకు ఇచ్చినటువంటి టాస్క్ అయితే కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ప్లెజెంట్గా ఉంటుంది. మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా, ఒత్తిడికి లోను కాకుండా ముందుకు వెళ్తారు. మీరు కనుక అవి తీసుకున్నారంటే మాత్రం లో సెల్ఫ్ ఎస్టీమ్ అవడం వల్ల లోగా అయిపోయే అవకాశం ఉంటుంది. మరి ప్రైవేటు ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుంది అంటే జీతం పెరుగుదల ఉంటుంది. పదోన్నతి, ప్రమోషన్ కూడా అవకాశాలు కనపడుతున్నాయి. అక్టోబరు మరియు నవంబర్ తర్వాత ఉద్యోగంలో బదిలీ లేదంటే కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మరికొంతమందికి వారి యొక్క బాస్ ఎవరైతే ఉంటారో వారి మార్పు కూడా జరిగే అవకాశం ఉంది. మరి వ్యాపారుల విషయంలో ఏంటంటే 7వ స్థానాధిపతి ఎవరయ్యా అంటే గురుడు. 10-11 స్థానాల్లో ఉన్నారు, కంఫర్టబుల్గా ఉన్నారు. సహజ వ్యాపార కారకుడు బుధుడు కూడా మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ఏంటంటే నగదు ప్రభావం అద్భుతంగా ఉంటుందండి. మనీ ఫ్లో బాగా ఉంటుంది. 2వ వారం తర్వాత మీరు మొదటి వారంలో మొదటి 2 వారాలు పెట్టినటువంటి ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. కొత్త కాంటాక్ట్స్, కొత్త సంబంధ బాంధవ్యాలు, ఇంటర్నేషనల్గా కూడా వ్యాపార అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. మీరు ఏదైనా ఆ రంగంలో ఉంటే పెండింగ్ డబ్బులు కూడా తిరిగి వస్తాయని చెప్పాలి. గురుడు లాభంలో ఉన్నాడు, డబ్బులు ఇచ్చిపోవటమే, డబ్బులు వస్తాయి కూడా. కానీ మీకు వ్యాపారంలో మిడిల్ లెవెల్లో ఉంటారు కదా సిబ్బంది, మధ్యస్థాయి సిబ్బంది సహకారం కొంచెం తక్కువగా ఉంటుంది, జలస్ ఉండే అవకాశం ఉంటుంది. మరి గృహిణులకు చూసాం ఎలా ఉంటుంది అని అంటే ఇంట్లో అంటే స్త్రీలకి, గృహిణులకి మానసికంగా ఆందోళనగా ఉంటుందండి. కొంచెం మానసిక స్ట్రెస్ గురవుతారు. కానీ అన్నదమ్ములు, అక్క చెల్లెల యొక్క అనుబంధం ఉంటుంది. వారి యొక్క కూటమి అనేది మీకు మానసికంగా స్ట్రాంగ్నెస్ పెంచుతుంది, అనుబంధం పెంచే అవకాశం ఉంటుంది. లోపల ఎలా అయినా కొంచెం అనీజీగా ఉన్న అన్నదమ్ములు కలిసి ఉంటాం, అక్క చెల్లెలు కలిసి ఉంటాం అనేది మీకు మళ్ళీ బలం ఇస్తుంది అని చెప్పాలి. మరి సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, పెద్దలు, ఆర్థిక సమస్యలు మీకు ఉండవండి. పెండింగ్ డబ్బులు సరైన సమయంలో వస్తాయి.
కాకపోతే మీ యొక్క సంతానం, మీ యొక్క పిల్లల ఆర్థిక సమస్యలు కొంత మిమ్మల్ని కుటుంబాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. మీ పరంగా మీరు బాగుంటారు, నో డౌట్. మీ డబ్బులు, పెన్షన్ డబ్బులు అయితేనేమి, పిఎఫ్ డబ్బులు అయితేనేమి సకాలంలో వస్తాయి. సంతానం యొక్క డబ్బుల విషయంలో కొంచెం స్ట్రెస్ గురవుతారు. మరి సంబంధ బాంధవ్యాలు ఏంటంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయండి. ఎక్సలెంట్గా ఉండదు, అధమంగా ఉండదు. సో బాగానే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే పంచమాధిపతి శని వక్రీకరించి ఉండి సో అక్కడ ఉన్నాడు. సో గురుగ్రహం ఎప్పుడైతే కనుక మీకు లాభానికి వస్తారో, కర్కాటకంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే సింగిల్గా ఉంటారో అవివాహితులకి పరిచయాలు పెరగడం, కొంచెం లవ్ క్రష్ లాంటిదన్నా జరిగే అవకాశం ఉంటుంది. దంపతుల మధ్య చూస్తే శనిశ్చరుడు వక్రీకరించి 7లో ఉన్నాడు కావున కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నా కూడా గురుడు ఎప్పుడైతే 18 తర్వాత నుండి ఆయన రాశి మారినప్పుడు గురుదృష్టి ఉంటుంది కాబట్టి సర్దుబాటు చర్యలు ఉంటే సర్దుబాటు చేసుకోగలుగుతారు. సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అని చెప్పవచ్చు అండి. మరి పొలిటికల్ లీడర్స్కి, రాజకీయ నాయకులకి ఏంటంటే మీకు హైకమాండ్ నుండి బలమైన సపోర్ట్ దొరుకుతుంది, పార్టీ పరంగా పెద్దల నుండి. కానీ కొన్నిసార్లు ఏంటంటే మీ యొక్క పార్టీ కార్యకర్తల వల్ల, కింది స్థాయి కార్యకర్తల వల్ల కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతుంది, ఎలా ఉంది అని చెప్పి పబ్లిక్లో మీరు చూసుకుంటూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. రైతులకు చూస్తే సో బాగానే ఉంది. రైతులకు వారి పంట పరంగా మంచి ధర వచ్చే అవకాశం ఉంది. భూ సంబంధమైన పనుల నుండి కూడా లాభము. కొంతమంది కౌలికి ఇచ్చిండొచ్చు, కొంతమంది కమర్షియల్ యాక్టివిటీస్ కోసం ఇచ్చిండొచ్చు. సో మీరు చేసే భూ పనుల నుండి కూడా మీకు పాజిటివ్గా ఉందని చెప్పవచ్చు. కాకపోతే కొంత పాత బరువులు ఏవైతే ఉంటాయో కొంచెం మరి కొంతకాలం ఆ బరువును మోసే అవకాశం కనపడుతుంది. మరి లీగల్ కేసెస్, న్యాయ సంబంధమైన, కోర్టు సంబంధమైన విషయాలు ముఖ్యంగా ఏంటంటే ధర్మ కర్మ కారకుడు గురుశనులు అండి. గురుగ్రహం ఎప్పుడైతే 18 తర్వాత నుంచి మీకు లాభంలోకి, కర్కాటకంలోకి వస్తారో పెద్దలు అంటే ప్రభావం కలిగినటువంటి మంచి లీడింగ్లో ఉన్నటువంటి న్యాయవాదులు మీకు సహకరిస్తారు అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి మరియు కన్యా లగ్నం వారికి కోర్టు తీర్పు కూడా మీకు అనుకూలంగా వచ్చే అవకాశం బలంగా కనపడుతుంది. ఈ సమయంలో అంటే ముఖ్యంగా శుక్రుడు 9వ తారీఖు నుంచి మీ యొక్క రాశిలో ఉండి వక్రీకరించిన శనితో చూడబడుతూ ఉన్నారు కాబట్టి సో వీరి పరస్పర దృష్టి వల్ల రాజీ కానీ పరిష్కార చర్చలకు ఇది సమయం కాదని భావించాలి. మరి హెల్త్ పరంగా, హెల్త్ ఈజ్ వెల్త్ కదా. సో ముఖ్యంగా ఎట్లా ఉంటుంది అంటే ఫిజికల్గా పెద్ద మేజర్గా ఇబ్బందులు లేకపోయినా ఈ యొక్క రాహు 6లో ఉండి శని 7లో ఉండి వక్రీకరించి మీ రాశిని చూస్తూ ఉంటాము. రవి 2వ వారం తర్వాత 2వ స్థానంలో తులారాశిలో రవి ఆరోగ్య కారకుడు, వైటాలిటీ కారకుడు కాబట్టి కొంచెం ఉండటం వల్ల, బలహీనంగా ఉండటం వల్ల ఏంటంటే మానసిక ఆందోళన ఉంటుంది, నిద్రలేమి సమస్యలు ఉంటుంది. అదేవిధంగా ఖర్చు వల్ల కూడా కొంత ఒత్తిడి గురవుతారు. ఎందుకంటే వ్యయాధిపతి రవి మీకు ధన కుటుంబ స్థానంలో ఉన్నారు. కుటుంబ సభ్యుల కోసం కాబట్టి ఇంటి పరంగా ఖర్చులు పెరుగుతాయి. అది కొంచెం కూడా మానసికంగా మీకు సో కొంత స్ట్రెస్ గురి చేసే అవకాశం కనబడుతూ ఉందని చెప్పాలండి. మరి సోషల్ మీడియాలో ఉన్నవారు, ప్రాచుర్యం కలిగిన వారు ఎవరైతే ఉంటారో ఎలా ఉంటుందని జనరల్గా అసలు సోషల్ మీడియాలో సక్సెస్ కావాలి అని అంటే లగ్నంలో శుభగ్రహం ఉండాలి. ఇవి కాంబినేషన్స్ అండి. అదేవిధంగా 5 అంటే క్రియేటివిటీ, 5లో మంచి గ్రహం ఉండాలి. లేదంటే 5వ స్థానంలో స్ట్రాంగ్గా ఉన్నప్పుడు సోషల్ మీడియాలో రాణించగలుగుతారు. 10వ స్థానంలో కూడా మంచి బలమైన గ్రహస్థితి ఉంటే డెఫినెట్గా సోషల్ మీడియాలో బాగా రాణించగలుగుతారు. గతంలో ఏంటంటే పాత రోజుల్లో సినిమా రంగంలో రాణించాలంటే 80 నుంచి 90% సక్సెస్ రావాలి అంటే ఈ కాంబినేషన్ స్ట్రాంగ్గా ఉండాల్సిందే. అప్పుడు మాత్రం నీకు లక్ వచ్చేది. నవడే సోషల్ మీడియాలో టెక్నాలజీ పెరిగింది, సులభమైన మార్గాలు వచ్చాయి కాబట్టి సోషల్ మీడియాలో మీరు సక్సెస్ కావాలంటే 30 to 40% లక్ చాలండి. మిగిలినదంతా మీ కృషి మీదనే ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ బిల్డ్స్ డిసిప్లిన్, డిసిప్లిన్ బిల్డ్స్ సక్సెస్. కాబట్టి సో టాలెంట్ చాలా మందికి ఉండొచ్చు, కానీ టాలెంట్ కంటే కూడా ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారో హార్డ్ వర్క్ బీట్స్ ద టాలెంట్ వెన్ ద టాలెంట్ డజంట్ వర్క్ హార్డ్. సో అందుకని హార్డ్ వర్క్ చేస్తూ కొంత టాలెంట్ ఉన్న చాలు మనం టాలెంట్ ఉన్న వారి కంటే కూడా అధిగమించి ముందుకు వెళ్ళచ్చు. ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది, ఫైనాన్షియల్ పొజిషన్ ఆర్థికంగా లాభంగా కనపడుతుంది, బలంగా కనపడుతుంది. పెద్దగా ఆందోళన అవసరం లేదు. మీ యొక్క రాశాధిపతి బుధుడు ద్వితీయంలో ఉంటాడు, శుక్రుడు మీ రాశిలో ఉంటాడు. పరస్పర గ్రహ మార్పు ఉంటుంది కాబట్టి సో పాజిటివ్గా తెలుస్తుంది. 2వ వారం తర్వాత ఇందాక చెప్పుకున్నట్టుగా 17 తర్వాత కుటుంబ ఖర్చులు పెరుగుతాయి, కానీ worry అవ్వాల్సిన అవసరం లేదు. గురుడు యొక్క స్థితి లాభంలో ఉండి మీ యొక్క పంచమాన్ని, సప్తమాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి సో మీరు పెట్టేటువంటి పెట్టుబడులు లాభానికి ఇస్తాయి, ధనాదాయం కూడా పెరుగుతుంది అని చెప్పవచ్చు. నిలిచిపోయిన డబ్బు కానీ, వ్యాపార సంబంధాలు కానీ మళ్ళీ అకస్మాత్తుగా రావటం, అవి పుంజుకోవడం కూడా జరుగుతుంది. మొత్తం మీద చూస్తే ఈ యొక్క కన్యా రాశి మరియు కన్యా లగ్నం వారికి అక్టోబర్ మాసంలో పాజిటివ్ ఫలితాలే అధికంగా ఉన్నాయని చెప్పాలి. వ్యాపారస్తులకేమో గురుడు లాభంలో ఉన్నాడు, డబ్బులు వస్తున్నాయి,
సో రాశాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. అదృష్టాధిపతి శుక్రుడు మీ రాశిలో ఉన్నారు. శుక్రుడు కొంచెం బలహీనంగా ఉన్నారు. శుక్రుడికి సంబంధించి సహజంగా శుక్రగ్రహ స్తోత్రం పఠనం చేయడం, లక్ష్మీ అమ్మవారి ఆరాధన ఇలాంటివి చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. సో ఖర్చులు రవి సెకండ్ హౌస్కి వస్తారు కాబట్టి, సెకండ్ హౌస్ అంటే ఈవెన్ మీరు పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్, ఫిక్స్డ్ డిపాజిట్, ఆర్డీలు కావచ్చు, ఏదైనా సేవింగ్స్ పెంచుకోగలిగితే కనుక కొంచెం డబ్బులు టైట్గా ఉన్న సేఫ్ జోన్లో ఉంటాం. సో కాబట్టి ఇలా చూసుకోవటం. సంతాన పరంగా మీ యొక్క సంతానం అద్భుతంగా రాణించగలుగుతారు. విద్యార్థులకు కూడా ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. సో ఇది కూడా బాగానే ఉందండి. ఉద్యోగాలు కూడా ప్రమోషన్ ఉండొచ్చు. కాకపోతే ఆఫీస్ పాలిటిక్స్ ప్రతి దగ్గర ఉంటాయి. సో వాటిని దృష్టి పెట్టకండి. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ జాబ్ మీద దృష్టి పెట్టండి చాలు. ప్రేమలో కూడా మిశ్రమ ఫలితాలు మొదట్లో ఉన్న 2వ వారం తర్వాత గురు దృష్టి వల్ల పెరుగుతుంది. రాజకీయ నాయకులకి హైకమాండ్ సపోర్ట్ చేస్తుంది. కానీ కింది స్థాయి సిబ్బంది, కింది స్థాయి క్యాడర్ వల్ల కొంచెం మానిటర్ చేసుకుంటూ ఉండండి ఏం జరుగుతుంది పబ్లిక్లో ఏంటని. సో రైతులు కూడా బాగుంటుంది. సో ధరలు బాగానే వస్తాయి. పాత అప్పు కొంచెం తెచ్చుకుంటూ ఉంటారు. పూర్తిగా వెళ్ళదు కానీ అయిపోదు, కానీ అప్పులు కొంచెం ఉంటాయి. ఆరోగ్యంగా ఏంటంటే శారీరకంగా కంటే కూడా మానసికంగా కొంచెం కొద్దిగా స్ట్రెస్ గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నడక, ప్రాణాయామం, ధ్యానం, తగినంత రెస్ట్ తీసుకోవడం చాలా అవసరం. అదేవిధంగా ద్వితీయంలో రవి కూడా వస్తున్నారు. స్పైసీ మసాలా ఫుడ్ అవాయిడ్ చేయడం మంచిది. 2వ స్థానంలో అష్టమాధిపతి ఉన్నారు కాబట్టి ఖర్చు కూడా ఉంటుంది. కాకపోతే ఒకటి మాట తీరులో కూడా కొంచెం అవుట్రైట్గా మాట్లాడడం కంటే దాన్ని ఉన్న విషయాన్ని ఆలోచించి పాజ్ తీసుకొని ఆలోచించి తెలివిగా మాట్లాడడం అనేది చాలా అవసరం. సో మరి రెమెడీ పరంగా చూసుకుంటే ముఖ్యంగా వ్యయాధిపతి రవి ద్వితీయంలో ఉన్నారు. గోధుమ వంటలు కానీ, గోధుమ పిండి వంటలు, స్వీట్ వంటలు ఏదైనా డొనేట్ చేయడం ఆదివారం రోజున. అదేవిధంగా కుజుడు మీకు ద్వితీయంలో ఉన్న మసాలా, కారం, స్పైసీ ఫుడ్ కొంచెం తగ్గించడము. అష్టమాధిపతి ద్వితీయంలో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కందులు దానం చేయడం కావచ్చు. మంగళవారం పూట గుడికి వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో అర్చన అభిషేకాలు చేయించడం, దాంతోపాటుగా రెడ్ కలర్ ఫ్రూట్స్ ఏదైనా ఆఫర్ చేయటము. క్యాంఫర్ ఉంటుంది, మనం హారతికి వాడుతూ ఉంటాం. సో కుజుడు అగ్నికి కారకుడు, వేడికి కారకుడు. సో అలాంటిది కూడా మనం గుడిలో ఇవ్వటం వల్ల సో పూజలు వాడటం ఇవన్నీ జరుగుతుంది. చిన్న రెమెడీస్ ఫాలో చేయండి, డెఫినెట్గా బాగుంటుందండి. ముఖ్యంగా ఏంటంటే అక్టోబర్ 1వ తారీఖున ఆయుధ పూజ, 2 అక్టోబర్ విజయదశమి దసరా పండుగ ఉంటుంది. 4వ తారీఖు అక్టోబర్, 18 అక్టోబర్ 2 రోజులు కూడా శని ప్రదోషకాలం. సో ఆ సమయంలో మనం శనికి తైలాభిషేకం, శని పూజ చేసుకోవటం, అదే తర్వాత తదనంతరం శివుడికి అభిషేకం చేసుకోవడంలో సో మనకు కష్టాలు తొలగి చాలా పాజిటివ్గా ఉంటుంది. 20వ తారీఖున నరక చతుర్దశి, 21 అక్టోబర్ తేదీన దీపావళి పండుగ. వన్స్ అగైన్ మీ అందరికీ కూడా సో దసరా మరియు దీపావళి పండుగ శుభాకాంక్షలతో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.